సంబంధించిన చైర్మన్షిప్ ఇవ్వడం కొద్దిగా బాధాకరమైన విషయం. మనతో పాటు సునీల్ రావు గారు ఉన్నారు, కరీంనగర్ ప్రస్తుత డిప్యూటీ మేయర్, మాజీ మేయర్. సునీల్ రావు గారు, సరే కౌశిక్ రెడ్డి మాట్లాడిన దాన్ని ఎవరు సపోర్ట్ చేయరు, బట్ ఈ దాడులేంది? ఇప్పుడు అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద, వెహికల్ మీద, దాని మీద దాడి చేస్తే ఏమొచ్చింది? ప్రధానమంత్రి సభ ఉందా, లేకపోతే ఇది ముందు డైవర్ట్ కాదా, ఇష్యూ డైవర్ట్ కాదా? ఆయన తిట్టు, మీరు తిట్టండి. ఇప్పుడు ఈ విషయం ముందుగా ఎక్కడ స్టార్ట్ అయింది అనేది అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు చాలా కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద చేశాడు, కానీ కేటీఆర్ కరీంనగర్ లో లేదండి. ఈ రోజు క్యాంప్ ఆఫీస్ ఎవరిది? ఫస్ట్ క్యాంప్ ఆఫీస్ కరీంనగర్ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్. అది ప్రభుత్వాన్ని నిర్మించినటువంటి భవనము. ప్రభుత్వం నిర్వహించినటువంటి భవనంలో వేరే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు వచ్చి అక్కడ రాజకీయ ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఎంతవరకు సంబంధించం ఫస్ట్ అది కూడా చెప్పాలి. కంప్లైంట్ చేయండి పోలీసు. ఇంకో విషయం, ఈ రోజు ఒక దొంగతనం జరిగితే గత వారం రోజుల నుంచి కూడా, దొంగతనం జరిగిన గంట నుంచి కూడా దీనిలో కేంద్ర హోంమంత్రి ఏం చేస్తా ఉన్నాడు, దీనిలో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, రాజకీయ కోణాలు వెతుకుతా ఉన్నారు తప్పితే దాన్ని కేటీఆర్ గారు రావడం కానీ, కౌశిక్ రెడ్డి రావడం కానీ, కౌశిక్ రెడ్డి ఈ 5 రోజులలో రెండోసారి కరీంనగర్లోకి వచ్చి మాట్లాడడం జరుగుతున్నది. ఇదంతా ఒక పథకం ప్రకారం చేసిన కార్యక్రమం. ఎందుకంటే కరీంనగర్ నగర ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించింది. వాళ్ళు ఏది చెప్పినా సరే వాళ్ళు రాజకీయ విమర్శలు చేస్తే విమర్శలు చేయడం, కానీ దాడులు ఏంది అంటున్నా. రాజకీయ విమర్శలు చేయడానికి ఒక హద్దు ఉంటుంది. ఒక హద్దులో ఉండి మీరు డ్రగ్స్ తీసుకున్నారని ఆయన ఆరోపించినప్పుడు మీరే డ్రగ్స్ తీసుకున్నారని ఆయన అన్నాడు. మాట్లాడితే ఎవరు కానీ ప్రజలు చూసే అవకాశం ఉంటుంది. దానిలో సమంజసం ఏంది, అసమంజసం ఏదని గుర్తించే అవకాశం ఉంటుంది. అవి ఏమి లేకుండా పూర్తిగా వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ మన బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు చాలా క్లియర్ గా చెప్పినారు, రేవంత్ రెడ్డి గారిని నేను విమర్శించలేని ఎవరైనా అంటా ఉన్నారు. ప్రతి విషయంలో రేవంత్ రెడ్డి గారు చేసే, ప్రభుత్వం చేసే కార్యక్రమాలను కానీ, రేవంత్ రెడ్డి గారి మీద కానీ తప్పులు ఎత్తి చూపుతున్నామని చెప్పి మనం మాట్లాడినారు. దాని తదనంతరం కేటీఆర్ గారు వచ్చింది దొంగతనం గురించి వచ్చి ఇక్కడ మాట్లాడేది ఏంది, కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి మీద బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడడం లేదు, రేవంత్ రెడ్డి గారిని ఎందుకు పట్టించుకోవడం లేదు, మా మీద ఎందుకు మాట్లాడుతా ఉన్నారంటే వారు రాజకీయ విమర్శలు చేశారు. వారు వచ్చిందేమో దొంగతనం జరిగితే పరామర్శిస్తామని వచ్చిండ్రు. వచ్చినో దానికి కన్ఫైన్ కాకుండా ఈ విధంగా దాని టాపిక్ డైవర్షన్ చేసి బండి సంజయ్ గారిని విమర్శించేందుకు వచ్చినట్టుగా వచ్చి, అయితే ఇప్పుడు దానికి కొడతారా, దానికి క్యాంప్ ఆఫీస్ మీద అటాక్ చేస్తారా అట్లా మాట్లాడితే? భరత్ గారు, నేను అక్కడికి వస్తాను. నేను ఏమంటున్నా, అది ఎంతవరకు ఎవరు గాని అటాక్స్ అనేది ఎవరు గాని సమర్థించే విషయం అనేది మేము చేయడం లేదు. మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, క్యాంప్ ఆఫీసులు రాజకీయ వేదిక మార్చుకోవడం అనేది. నేను అనేది ఏంటంటే, ఒక్క నిమిషం, అసలు నిన్నటి వరకు రాష్ట్రంలో 99% మెంబర్స్ కి కౌశిక్ రెడ్డి ఏమన్నాడో తెలియదు. ఒక్క నిమిషం, కౌశిక్ రెడ్డి ఏమన్నాడో 99% మెంబర్స్ కి నిన్నటి వరకు తెలియదు. ఇవాళ మీరు నాకు కూడా తెలియదు, దాడి చేసిన తర్వాత ఏమన్నాడని తెప్పించుకొని చూసాం. లేదండి, దాడి విషయానికి వచ్చే ముందు దాని పూర్వాపరాలు కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు దాడి జరిగింది కరెక్టే, దాడి కంటే ముందు పూర్వాపరాల్లో మనం ఆలోచించిన అవసరం ఉంది. కౌశిక్ రెడ్డికి కరీంనగర్ తో ఏం సంబంధము, కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తో ఏం సంబంధము, గంగుల కమలాకర్ గారికి సంబంధించినటువంటి ప్రభుత్వం నిర్మించిన క్యాంప్ ఆఫీసు, ఆ క్యాంప్ ఆఫీస్ లో రాజకీయ మీటింగ్లు పెట్టేది ఏంది? రాజకీయ మీటింగ్లు పెట్టి బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టే విధంగా కౌశిక్ రెడ్డా కాదా? ముందుగా ఈ విషయం గమనించాలి. ప్రతి విషయానికి కేటీఆర్ గారు డ్రగ్ టెస్ట్ వస్తారన్నారు. కేటీఆర్ గారు డ్రగ్ టెస్ట్ రావడానికి సిద్ధంగా ఉంటే బండి సంజయ్ గారు డ్రగ్ టెస్ట్ రావడానికి సిద్ధంగా ఉన్నారని మీకు చెప్పినాము. కానీ ప్రతిదానికి కూడా మీకు సబ్జెక్ట్ రాదు, మీరు ఈ విషయం మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏంది, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేని ఏంది తెలియనటువంటి శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి ఉండడం మన దురదృష్టం. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్, ఒక్క నిమిషం నేను అడుగుతా, కేటీఆర్ సరే ఒక్క నిమిషం, కేటీఆర్ అన్నది ఏంది, బండి సంజయ్ ని ఒక్క నిమిషం వినండి సునీల్ రావు గారు, నేను సూటిగా అడుగుతున్నా. కేటీఆర్ అడిగింది ఏంది, బండి సంజయ్ ఎందుకు రేవంత్ రెడ్డి విమర్శించడం అంటే దానికి జవాబు ప్రతి ఇష్యూలో కూడా మాట్లాడుతా ఉన్నాం. ప్రతి ఇష్యూలో రాష్ట్ర దాని క్లారిఫికేషన్ ఇవ్వండి, దాన్ని చెప్పండి. బట్ దానికి డ్రగ్స్ ఏం సంబంధం అంటారా? కరీంనగర్ ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ ను వాతావరణం చెడగొట్టి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ మొగ్గు చూపినారు. మన మున్సిపల్ ఎన్నికల్లో మేము దెబ్బతిన్నామని చెప్పి ఒక దురుద్దేశంతో ఈ రోజు ఇక్కడ ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ లో వాతావరణం చెడగొట్టే ప్రయత్నం మాత్రమే ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నది. చాలా శోచనీయం. ఎందుకంటే కరీంనగర్ లో ముందు ఎప్పుడు ఇట్లాంటి కల్చర్ లేదు.
కరీంనగర్ లో ఎప్పుడు కూడా ఇట్లా కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ ప్రతి దానికి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే లేడా, ఇక్కడ ఎమ్మెల్యే కాదు చేతులు మూసుకొని కూర్చున్నాడా, ఇక్కడ ఎమ్మెల్యేకి బాధ్యత లేదా, ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నాడు, ఇక్కడ ఎమ్మెల్యే పక్కకుంటాడు కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అంటే ఏదో ఒక పద్ధతి ప్రకారంగా టీఆర్ఎస్ వాళ్ళు కౌశిక్ రెడ్డిని ముందు పెట్టి ఇక్కడ రెచ్చగొట్టి ప్రశాంతమైన వాతావరణం చేయగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది పద్ధతి మార్చుకోవాలి. వచ్చిన దొంగతనానికి వచ్చి నేనేమంటా అంటే బండి సంజయ్కి చాలా భవిష్యత్తు ఉంది. ఇప్పుడు ఈ అటాక్స్ అన్నది కరెక్ట్ కాదు అంట. కౌశిక్ రెడ్డి తింటే ఇంకోళ్ళతో తిట్టించండి. ఎట్లా ప్రకటించినారు. బండి సంజయ్ గారు సిరిసిల్లలో అఫీషియల్ ప్రోగ్రామ్ లో ఉన్నారు. ఆ టైంలో వారికి సంబంధం లేదు. పార్టీ కార్యకర్తలు సంబంధం లేకపోతే మరి అటాక్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఇది ఎవరు కూడా సమర్థించే విషయం కాదు. అక్కడ క్లియర్ గా విజువల్స్ లో ఉంది. అటాక్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. దాని మూలాలు కూడా వెతకాలి కదా భరత్ గారు, దాని మూలాలు కూడా వెతకాలి. ఇట్లాంటి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎంతవరకు ఉపయోగపడతారు, ఆ పార్టీకి ఉన్న పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతున్నారంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి రెచ్చగొట్టే ధోరణి అనేది మంచిది కాదు. రాజకీయాల్లో మేము కూడా 30 సంవత్సరాల నుంచి కౌన్సిలర్ గా, కార్పొరేటర్ గా, మేయర్ గా కరీంనగర్ లో పనిచేసినాం. మేము కూడా అన్ని పార్టీలతో సఖ్యత ఉండే నాయకులం. మరి సఖ్యతను చెరగొట్టే కారణాలు ఎవరు? ఫస్ట్ సఖ్యతను చెరగొట్టడానికి కారణం కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డిని ప్రోత్సహిస్తున్నది ఎవరు? కౌశిక్ రెడ్డిని ప్రోత్సహించే వాళ్ళు ఆలోచించుకోవాలి. డెఫినెట్ గా టీఆర్ఎస్ ప్రోత్సహిస్తున్నారు చాలా. భరత్ గారు ఒక్క విషయం, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ చెప్పినారు కార్యకర్తలకి మీరు హింసావాదానికి పోవద్దు, ఇట్ ఈస్ నాట్ అవర్ కల్చర్ అని చెప్పినాక కూడా కార్యకర్తలు సంయమనం తప్పి రకరకాలుగా చేస్తున్నారు. అంటే మనము అగ్గి పెట్టి మంట రేకెత్తద్దు అనేటువంటి వ్యవహారాలు. అంటే వెస్ట్ బెంగాల్ పరిస్థితి వేరు సార్. 15 సంవత్సరాలుగా వాళ్ళ కడుపులు మండే వాళ్ళ ఎన్ని ప్రాణాలు తీశారు. తెలంగాణలో అది లేదు కదా. ఇట్లాంటి వాళ్ళ వల్లే రాజకీయం కలుషితలైతే వాళ్ళ ప్రాణాలు. వెస్ట్ బెంగాల్లో బీజేపీ కార్యకర్తలు ఎదుర్కొన్న ఇబ్బందులు అంతా ఇంత కాదు. ఎంతమంది అది అసలు సిచ్యువేషన్. అదే నేను చెప్తాను. అందుకనే వెస్ట్ బెంగాల్ లాగా అంత సఫికేషన్ లేదు. ఎందుకు దాడులు చేశారని ఇక్కడ ప్రశ్న. ఒకసారి కుర్వా విజయ్ గారి దగ్గరికి వెళ్దాం బీఆర్ఎస్ నుంచి. సునీల్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గర. ఫస్ట్ వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఒక గౌరవ కేంద్ర మంత్రిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చా, అది ఆలోచించుకోవాలి. ఏదైనా ఇష్యూ చేసి డిస్కషన్ చేస్తే తప్పకుండా దానికి సమాధానం చేస్తాం. మేము కూడా ఈ రోజు ఇక్కడ మాట్లాడినాం. కౌశిక్ రెడ్డి మాట్లాడే విధానం తప్పు అని మాట్లాడినాం. కౌశిక్ రెడ్డి ఇట్లాంటి పరిస్థితి తేవద్దు, కరీంనగర్ లో ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టొద్దు. కరీంనగర్ అనేది ఒక గొప్ప నగరం, మంచిగా అభివృద్ధి చెందిన నగరం. ఇటువంటి నగరంలో మరి నీకు సంబంధం లేని చోట వచ్చి నువ్వు నిప్పు పెడతా ఉన్నావు. హుజరాబాద్ చేసుకో రాజకీయాలు ఏమైనా ఉంటే, కరీంనగర్ తో నీకు సంబంధం లేదు. సరే, ఇప్పుడు మీరు ఆ మాట మాట్లాడితే ఏమంటారంటే ఈ దేశంలో ఎవరు ఎక్కడైనా మాట్లాడచ్చు, స్వేచ్ఛ ఉంది, హుజరాబాద్ వాళ్ళు కరీంనగర్ లో మాట్లాడొద్దా అని అంటారు. బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఎమ్మెల్యే లేడా? బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే ఆయన కూడా మాట్లాడినట్టున్నాడు. గంగల కమలాకర్ కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. చెప్పండి మరి, బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఎమ్మెల్యే లేడు, కౌశిక్ రెడ్డికి మేము జీపీఐ ఇచ్చినాం చెప్పండి మరి. కౌశిక్ రెడ్డి మాట్లాడతారు బీఆర్ఎస్ పార్టీ పరంగా, ఆ విధంగా చెప్పండి మరి. ఆ విధంగా చెప్పాలి కదా. విజయ్ గారు, కుర్వా విజయ్ గారు, ఇప్పుడు